అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ టు మై ఛానల్. పండగ రోజు ఇంట్లో పాల తాలికలు చేస్తే ఆ రుచే వేరు. నోట్లో వేసుకుంటే మెత్తగా కరిగిపోతూ పాలలో యాలకుల సువాసనతో ఎంతో రుచిగా ఉండే ఈ సాంప్రదాయ వంటకం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అందరికీ ఎంతో ఇష్టం. అయితే పాల తాలికలు పర్ఫెక్ట్గా విరగకుండా తాలికలు మెత్తగా ఉండేలా ఎలా చేయాలో ఈరోజు మనం చూద్దాం. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న పదార్థాలతోనే అద్భుతమైన పాల తాలికలు తయారు చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఎంతో రుచికరమైన పాల తాలికలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బియ్యం తీసుకోండి. బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగి నానపెట్టాలండి. ఒక నైట్ అంతా నానపెట్టి మార్నింగ్ ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని కొంచెం ఆరిపెట్టి తడిగా ఉన్నప్పుడే మిక్సీ పట్టేసుకొని జల్లించుకోవాలన్నమాట. అండ్ ఒక కప్పుకి మన బియ్యానికి ఒక గుప్పెడు సగ్గు బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ సగ్గు బియ్యాన్ని వాటర్ వేసేసి పెట్టుకోవాలన్నమాట. ఈ సగ్గు బియ్యం కూడా మనకు ఒక 2 hours నానితే బాగా వస్తాయండి. సో ఆ వాటర్ని మనం ఈ పిండిలో కలుపుతాం అనమాట. పాల తాలికలు పర్ఫెక్ట్గా విరగకుండా రావాలంటే ఇదేనండి టిప్. సగ్గు బియ్యం సగం ఉడికిన వాటర్ని తీసుకొని మనం ఇందులో పిండిలో యాడ్ చేస్తాం అన్నమాట. అండ్ కొలతలు వచ్చేసి 1 కప్పు బియ్యం పొడికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుంది పొడి బియ్యం పిండికి. అండ్ మీరు కొంచెం లైట్గా తడి బియ్యం పొడి వేసుకున్నారంటే కొంచెం వాటర్ తగ్గించండి, లేదంటే కొంచెం పిండి యాడ్ చేసుకోండి. మనం పర్ఫెక్ట్గా పిండి అయితే నేను చూపిస్తాను, ఆ విధంగా కలుపుకోండి. ఇలా వేడి వాటర్తోనే ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడకబెట్టిన వాటర్ తీసాం కదా, ఆ వాటర్తోనే కలుపుకొని ఇలా పాముకోవాలన్నమాట. ఇలా చేతులతోటి కానీ లేదంటే ఒక చెక్క మీద కానీ ఇలా పాముకోవాలి. తాలికల మాదిరిగా పాముకోవాలి మనం. తర్వాత ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం ఆ సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత మనం అందులోకి యాడ్ చేయాలి. ఈలోపు ఇదిగోండి చూస్తున్నాను కదా, పర్ఫెక్ట్గా మరీ మందం ఉండకూడదు, అలా అని మరీ పల్చగా ఉండకూడదు. మనం నైట్ టైం నానబెట్టిన పిండితో అయితే చక్కగా మెత్తగా వస్తాయన్నమాట పాల తాలికలు. పొడి బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఇలా వేడి వాటర్ వేయడం వల్ల కూడా అవి కొంచెం సాఫ్ట్గా బాగా వస్తాయి. మనం కొంచెం పిండిని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. కలిపింది అందులో కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ 1 కప్పు బియ్యం పిండికి మనం 2 కప్పుల బెల్లాన్ని అయితే తీసుకుంటాము. అండ్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం బెల్లం తీసుకోండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం తగ్గించుకొని చేసుకోండి. అండ్ ఒక 1/2 లీటర్ అయితే పాలైతే మనం ఇందులోకి యూజ్ చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా మరీ అతుక్కుండానే తీసి విడివిడిగా వేసుకుంటాం కదా, సో అలాగే వేసుకొని చిన్నగా మనం వాటర్లోకి యాడ్ చేసుకొని కొంచెం ఒక 5 to 10 minutes ఉడికిన తర్వాత పాలు కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట. మీరు బెల్లాన్ని కరగపెట్టేసేసి వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. బెల్లం అయితే పూర్తిగా ఆరాలి. ఆరకుండా మీరు ఇందులో వేసేస్తే పాలన్నీ విరిగిపోతాయి, ముందే చెప్తున్నాను. అండ్ ఇదిగోండి మనం ఇలా పిండిని కొంచెం తీసాం కదా, అది పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని మనం ఇప్పుడు పాల తాలికలు బాగా ఉడికిన తర్వాత అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. అండ్ బెల్లం కూడా కరిగపెట్టేసి పక్కన పెట్టేశాను గాలికి ఫ్యాన్ కింద. అండ్ ఇక్కడ మనం ఇందులోకి జీడిపప్పు కిస్మిస్ అయితే కొంచెం గీ వేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము. గీ ఇందులో ఎక్కువ వేసుకున్నా పర్లేదు, లేదు అంటే కొంచెం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం గిన్నెలోకి సర్వ్ చేసుకున్నప్పుడు అందులోకి మనం గీ యాడ్ చేసుకొని ముద్దపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ పక్కనే కుక్కర్లో ముద్దపప్పు కూడా పెట్టేశాను, కందిపప్పు కడిగేసేసి. ఈలోపు అది కూడా ఉడికిపోతూ ఉంటుంది. అండ్ జీడిపప్పు కిస్మిస్ అనేవి బాగా వేపుకుంటున్నాను. అండ్ స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఈ బెల్లం మిశ్రమాన్ని ఇందులోకి యాడ్ చేస్తాం. బెల్లం మనం పాకం పట్టాల్సిన అవసరమే లేదు, బెల్లం పూర్తిగా కరిగితే సరిపోతుంది వాటర్లో. వాటర్ కూడా మనం 2 cups బెల్లం తీసుకుంటే 1/2 cup వాటర్ పోస్తే సరిపోతుంది అనమాట అందులో. అండ్ ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మిశ్రమాన్ని ఆరిపోయిన బెల్లం మిశ్రమాన్ని ఇందులో కలుపుకుంటాం. ఆ తర్వాత మనం ఒక 5 minutes తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. అంతేనండి, చాలా సింపుల్.
పర్ఫెక్ట్గా వస్తాయి, ఎక్కడ విరగవు, ఎక్కడ అతుక్కో అనమాట ఇందులో. అండ్ ఆ పాల తాలికలు అండ్ ఆ జీడిపప్పు కిస్మిస్ తింటూ మంచి యాలకుల ఫ్లేవర్తో అయితే చాలా కమ్మగా ఉంటుంది. మన సాంప్రదాయ వంటకం ఇది. ఏ ఫెస్టివల్ వచ్చినా చిన్నప్పుడు అమ్మ అయితే చేసేది, వినాయక చవితికి స్పెషల్గా చేసేది. అలా గిన్నెలో వేసుకొని ముద్దపప్పు వేసుకొని అండ్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకొని తింటుంటే అద్భుత, అంత బాగుంటుందన్నమాట. ఇదేనండి నా ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.